గోల్డ్ కార్డుకు 9 కోట్లట. అబ్బా గోల్డ్ కార్డ్ అట. చూద్దాం ఒకసారి. కంపెనీలు కొంటే 18 కోట్లు. అమ్మకాలు ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ విద్యార్థులకు ఇదొక వరం, ఫారినర్లకు నియమించుకునే కంపెనీలకు ప్రయోజనమని వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. సో అమెరికాలో చదువుకున్నటువంటి విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఇకపై తిరిగి సొంత దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని, యుఎస్లో ఉండేందుకు గోల్డ్ కార్డు ప్రోగ్రాం అవకాశం కల్పిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వీసా ప్రోగ్రాం ద్వారా అమెరికాలోని టాప్ యూనివర్సిటీలో చదువుకున్న ప్రతిభావంతుల విదేశీ విద్యార్థులను కంపెనీలు నియమించుకోవచ్చని వెల్లడించారు. గోల్డ్ కార్డు కోసం వ్యక్తులు $1 మిలియన్ అంటే 9 కోట్లట. అబ్బాబాబా. అదే ఉద్యోగులు నియమించుకునే కంపెనీలు అయితే 2 బిలియన్లు, దాదాపు 18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారంటూ చెప్పడం జరిగింది. సో ఎంత పెద్ద ఎత్తున ట్యాక్స్ విధిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. గోల్డ్ కార్డుకేమో ఇండివిజువల్గా గోల్డ్ కార్డుకేమో 9 కోట్లు, అదే కంపెనీలు రిక్రూట్ చేసుకునే వాళ్ళకేమో 18 కోట్లు చెల్లిస్తారట. ఎంత ఘోరం చూడండి. గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్ బుధవారం వైట్ హౌస్లో ట్రంప్ ప్రారంభించారు. దీనికి సంబంధించి ఆ వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ అమెరికాలో చదువుకున్నటువంటి విదేశీ విద్యార్థులకు ఇదొక వరం. ప్రస్తుతం ఇక్కడ చదువుకున్నటువంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్లు చదువు అయిపోయిన తర్వాత తిరిగి సొంత దేశం వెళ్ళిపోవాల్సి వస్తున్నది. అమెరికాలో ఉండేందుకు ఇమిగ్రేషన్ ఇబ్బందులు ఎదుర్కొంటారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత భారత్, చైనా, ఫ్రాన్స్ ఇలా వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు తమ సొంత దేశానికి వెళ్లాల్సి వస్తున్నది. ఇది చాలా దారుణం, సిగ్గుచేటు. దీనిని మేము సరిచేస్తున్నాం. ఈ సమస్యకు గోల్డ్ కార్డ్ పరిష్కారం చూపుతుంది. దీన్ని కొనుగోలు చేసే విదేశీ స్టూడెంట్లు చదువు అయిపోయిన తర్వాత కూడా అమెరికాలో ఉండొచ్చు. అలాగే అమెరికాలోని టాప్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి స్టూడెంట్లను కంపెనీలు నియమించుకోవచ్చు. ఇందుకోసం గోల్డ్ కార్డు కొనుగోలు చేయాల్సి ఉంటుంది అని వెల్లడించారు. వీసా విధానాల వల్ల ప్రతిభావంతులైనటువంటి విదేశీ విద్యార్థులు తాము నియమించుకోలేకపోతున్నామని యాపిల్ CEO కుక్ సహా పలువురు నాతో చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పుడు గోల్డ్ కార్డ్ ప్రోగ్రాంతో దీన్ని పరిష్కరించాం. గ్రీన్ కార్డ్ కంటే గోల్డ్ కార్డుతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. అలాగే ఈ విధానంతో అమెరికాకు $1 బిలియన్ ఆదాయం సమకూరుతుందని చెప్పారు. 5 ఏళ్ల తర్వాత సిటిజన్షిప్లు అంటూ చూస్తున్నాం. గోల్డ్ కార్డు కోసం వ్యక్తులు $1 మిలియన్ అంటే 9 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. అదే ఉద్యోగులు నియమించుకునే కంపెనీలు అయితే $2 మిలియన్ అంటే 18 కోట్లు. ఇట్లా కంపెనీలు గోల్డ్ కార్డు కొనుగోలు చేసి ఉద్యోగి నియమించుకోవచ్చు అంటూ చెప్తాను. ఆ ఉద్యోగి అర్హుడా కాదా అని నిర్ధారించుకునేందుకు తనిఖీలు చేస్తాం. అందుకు ప్రాసెసింగ్ ఫీజు కింద కంపెనీ $15,000 చెల్లించాలి. గోల్డ్ కార్డు కింద నియమితులైన ఎంప్లాయ్ 5 ఏళ్ల తర్వాత సిటిజన్షిప్ పొందవచ్చు. అదే కార్డు కింద కంపెనీ మరో ఎంప్లాయ్ నియమించుకోవచ్చు. దీని ద్వారా ప్రతిభావంతులు మాత్రమే అమెరికాకు వచ్చేలా చూస్తామని చెప్పారు. H1B వీసా ఇంటర్వ్యూ వాయిదా అంటూ చూస్తా ఉన్నాం. సో గోల్డ్ కార్డుకి 9 కోట్లు, 18 కోట్లు ఎంత దారుణంగా పెట్టిండో చూడండి ఒకసారి. 9 కోట్లు 18 కోట్లు ఎవరు తీసుకుంటారు? పెద్ద పెద్ద బిగ్ షాట్లు 1000 కోట్ల తీసుకుంటారు తప్ప సామాన్యులకు ఇది ఉండదు. ఇప్పుడు 18 కోట్లు పెట్టి ఒక అతన్ని నియమించుకునే అవకాశం ఉంటుందా? కంపెనీలు తీసుకోదు. అది చాలా మెలికలు పెట్టాడు ఎవరు? ట్రంప్.